Happy New Year! Five, four, three, two, one. Happy New Year! Happy New Year, Angel! మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హాయ్ అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ మీరు అంతా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. మేము కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. సో ఈ వ్లాగ్లో ఆ సెలబ్రేషన్స్ ఏంటా అని చెప్పి మీరు చూసేద్దరు. కానీ సో ముందు రోజు నైట్ 12 o'clockకి అందరం ఇలా విష్ చేసుకున్నాం అనమాట. ఏంజిల్ బన్నీ ఇంకా 11:30 వరకు పాపం మెల్కొని ఉన్నారండి. ఇంకా ఆ టైంకి వాళ్ళకి నిద్ర వచ్చేసింది, పడుకుని పోయారు. ఏంజిల్ మటుకు న్యూ ఇయర్ టైంకి జస్ట్ ఒక 5 minutes ముందు లేచింది, కానీ ఇంకా నిద్రమత్తులోనే ఉంది. సో అందుకని అందరం నైట్ వాళ్ళకి విష్ చేసేసుకొని ఇంకా పడుకున్నాం అనమాట. 12 వరకు ఏదో మూవీ చూస్తూ కూర్చున్నాము. దాని తర్వాత ఇంకా విష్ చేసుకొని నిద్రపోయాము. ఇంకా పొద్దున్న లేవగానే నేను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇడ్లీ పిండితో ఇక్కడ చిన్న రొట్టెలా చేస్తున్నాను. అందులో నేను కొన్ని క్యారెట్స్, అలాగే ఆనియన్స్, జీలకర్ర, అలాగే కొత్తిమీర వేసి నేను రొట్టె వేసాను అనమాట. సో ఫస్ట్ పిల్లల్ని లేవగానే రెడీ చేసేసి, న్యూ ఇయర్ కదా, సో చక్కగా ఫ్రెష్గా రెడీ చేసేసి వాళ్ళని ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ అత్తయ్య ఆరవ్కి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తున్నారు. చాలా విసిగిస్తాడండి. ఫస్ట్ అయితే ఒక 5-6 ముద్దలు ఫాస్ట్గా తినేస్తాడు. దాని తర్వాత నుంచి ఇంకా అస్సలు నోరు తెరవడం అనమాట. సో ఇంకా అత్తయ్య బలవంతంగా ఎలాగోలా పెట్టేస్తారు. న్యూ ఇయర్ రోజు మా బ్రేక్ఫాస్ట్ టేబుల్. హ్యాపీ న్యూ ఇయర్. మొత్తానికి అత్తయ్య సాధించారు. ఇలా ఏంజిల్ బన్నీ ఆరవ్ పొద్దున్నే లేచి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారు అనమాట. అండ్ చెప్పాను కదా, ఆరవ్కి మొత్తానికి బలవంతంగా అత్తయ్య తినిపిస్తున్నారు. అండ్ ఏంజిల్ బన్నీ ఇక్కడ ఆడుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. సో న్యూ ఇయర్ మార్నింగ్ మాకు ఇలా స్టార్ట్ అయింది. అండ్ మిగతా వాళ్ళకు కూడా, అత్తయ్యకి ఇంకా ప్రణవ్కి కూడా నేను రొట్టె చేస్తున్నాను. ఇడ్లీ పిండి ఉన్నప్పుడు నేను రోజు ఇడ్లీ చేయనండి. ఒక రోజు ఇలా రొట్టెలా చేస్తాను, ఒక రోజు పొంగడాల్లా చేస్తాను. సో పిల్లలకి ఒకటే టిఫిన్ అన్నట్టు బోర్ కొట్టినట్టు ఉండకుండా నేను అలా ఆల్టర్నేటివ్గా అలా చేస్తూ ఉంటాను అనమాట. సో చూసారు కదా, ఇక్కడ రొట్టె రెడీ అయిపోయింది. ఇంకా అత్తయ్య కూడా బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోతారనమాట. న్యూ ఇయర్ కాబట్టి నేను ఒక స్పెషల్ బిర్యానీతో ఈ న్యూ ఇయర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను వచ్చేసి ఈసారి పనీర్ కోఫ్తా బిర్యానీ చేశానండి. చాలా బాగా వచ్చింది. రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ దానికోసం ఫ్రైడ్ ఆనియన్స్ ఇలాగ రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. దీనికోసం ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని, ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకుని అందులో యాడ్ చేసుకుని, కొంచెం సాల్ట్ యాడ్ చేసి మనం మీడియం ఫ్లేమ్లో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా చక్కగా రెడీ అవుతాయండి. అండ్ తర్వాత మనం కోఫ్తాస్ కోసం పొటాటోస్ని ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసి పీల్ చేసిన తర్వాత వాటిని ఇలా చక్కగా గ్రేట్ చేయాలి. కావాలనుకుంటే మీరు పొటాటోస్ అన్నిటినీ కూడా పీల్ చేసి ఒక గిన్నెలో తీసుకుని మ్యాష్ చేసుకోవచ్చు. బట్ ఇలా గ్రేట్ చేసుకుంటే మనకి మధ్యలో చిన్న చిన్న చంక్స్ కానీ ముక్కలు కానీ ఏం లేకుండా స్మూత్గా వస్తుంది అనమాట. నేను అందుకే ఇలా గ్రేట్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇలా చాలా చక్కగా వస్తుందన్నమాట. అండ్ పొటాటోస్ని గ్రేట్ చేసిన తర్వాత నేను అదే గిన్నెలో నేను పన్నీర్ని కూడా గ్రేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 cubes ఆఫ్ పన్నీర్ తీసుకుని వాటిని గ్రేట్ చేస్తున్నాను. అండ్ పొటాటోస్ అరౌండ్ 6 to 7 పెద్ద పొటాటోస్ తీసుకున్నానండి. వాటిని బాయిల్ చేసి ఇలా గ్రేట్ చేసి దాంతోపాటు పన్నీర్ కూడా గ్రేట్ చేసుకుని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ గ్రేట్ చేసుకున్న దాంట్లో మనం సన్నగా తరిగిన కొత్తిమీర, ఉప్పు, కారం,
పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా పొడి యాడ్ చేసుకుని చాలా మెత్తగా మొత్తం అంతా కూడా మిక్చర్కి పట్టేలాగా మనం కలుపుకోవాలి. తర్వాత ఇందులో నేను డ్రైడ్ పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఫ్రెష్ పుదీనా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అది యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందాక మనం చేసుకుని పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. శనగపిండే బైండింగ్ ఏజెంట్ అనమాట. దానివల్లే మనకి మంచిగా కోఫ్తా బాల్స్ లాగా వస్తుంది. సో శనగపిండి యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి మంచిగా కలుపుకోండి. అండ్ ఈ టైంలో ఒకసారి మీరు టేస్ట్ చేసి చూడండి. ఉప్పు కనుక తక్కువ అనిపిస్తే ఉప్పు కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి కోఫ్తాకి మిక్చర్ రెడీ అయిపోతుంది. సో కోఫ్తాస్కి మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా కోఫ్తాస్ లా చేసుకోవాలన్నమాట. సో మీకు ఒక్కొక్క కోఫ్తా చేసే ముందు కొంచెం చేయి తడుపుకుంటూ ఇలా స్మాల్ బాల్స్ లాగా చేసుకోండి. అప్పుడు ఈజీగా వస్తుంది, చేతికి అంటుకోకుండా. లేదంటే ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ చేయి మీద వేసుకుని స్ప్రెడ్ చేసుకుని అప్పుడు కూడా మనం కోఫ్తా లాగా చేసుకోవచ్చు. 2 రకాలుగా చేసుకున్నా కూడా మనకి చక్కగా రౌండ్గా కోఫ్తాస్ వస్తాయి. అండ్ ఇప్పుడు కోఫ్తాస్ని ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెలో డీప్ ఫ్రైకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యిందో లేదో చెక్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం కోఫ్తా మిక్చర్ తీసుకుని యాడ్ చేస్తే చక్కగా ఇలా పైకి పొంగుతుంది అనమాట. అంటే ఆయిల్ చక్కగా వేడైనట్టు. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో చాలా మంది కోఫ్తాస్ చేసేటప్పుడు ఈ టైంలో కొంచెం కార్న్ఫ్లోర్లో ఈ బాల్స్ని రోల్ చేసి అప్పుడు ఫ్రై చేస్తారనమాట. మీకు కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. బట్ కార్న్ఫ్లోర్ డిప్ చేసి యాడ్ చేస్తే ఏంటంటే ఆయిల్ అంతా కూడా ఒక బ్రౌనిష్ కలర్ వస్తుంది. సో నాకు అది ఇష్టం లేదు. ఇలా చేస్తే కూడా చక్కగా వస్తాయి. చక్కగా పేషెన్స్గా మనం హై ఫ్లేమ్లో కోఫ్తాస్ చేసుకోవాలండి. ఎందుకంటే పన్నీర్ కానీ పొటాటో కానీ మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి లోపలంతా ఉడకాలి అన్నట్లు లేదు. హై ఫ్లేమ్లో చేస్తేనే మనకి పగలకుండా చిట్లకుండా వస్తుంది. మనం లో ఫ్లేమ్లో చేసి వేసామనుకోండి మనకి చిట్లిపోతుంది అనమాట. అంతా ఇలాగా బాల్స్ అన్నీ కూడా ఇలా విరిగిపోయినట్టు అయిపోతాయి. సో ఖచ్చితంగా హై ఫ్లేమ్ అంటే నేను మరీ హై కాదు, మీడియం టు హై మధ్యలో మనం పెట్టుకుని చక్కగా కోఫ్తాస్ చేసుకుంటే చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇలా చాలా బాగా వస్తాయి. అది మటుకు గుర్తుపెట్టుకోండి. మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ ఆయిల్ ఉంటే మనకి కోఫ్తాస్ విరిగిపోతాయి. ఆయిల్ అంతా కూడా మెస్సీ అయిపోతుంది. ఇది మటుకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కోఫ్తాస్ ఫ్రై చేసేటప్పుడు ఇలా చక్కగా మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని మనం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా చక్కగా వస్తాయి. అండ్ కోఫ్తాస్ వేయగానే వెంటనే స్పూన్తో తిప్పకూడదు. కొంచెం మనకి బ్రౌన్ కలర్ కనిపిస్తుంది అన్నప్పుడు స్పూన్తో కాకుండా చేత్తో పట్టుకొని గిన్నెని ఇలా ఆయిల్ అంతా తిప్పుతూ మనం చేస్తే గనక మనకి కోఫ్తాస్ విరగవు. ఈ 2 విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే కోఫ్తాస్ చాలా చక్కగా వస్తాయి. లేదంటే అసలు కోఫ్తాస్ రావండి, విరిగిపోతాయి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. లేదు మీరు కార్న్ఫ్లోర్ వాడాల్సిందే, మీకు అది కావాలి అని అనిపిస్తే కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకుని అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. కోఫ్తాస్ ఫ్రై అవుతూ ఉంటాయి. ఇంతలోపు బిర్యానీకి రైస్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అందులో కొంచెం ఒక 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుని అందులో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, షాహీ జీరా, సోంఫ్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 to 2 స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. దీనివల్లే మనకి రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ దాని తర్వాత కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకుని అందులో యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర లీవ్స్ కన్నా కాడలు యాడ్ చేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో ఇది మట్టుకు మర్చిపోకండి. అండ్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనకి రైస్కి అంతా కూడా ఉప్పు పట్టాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఉప్పే పడుతుంది అన్నమాట. సో వాటర్ మంచిగా బాయిల్ అయ్యి బబుల్స్గా ఉన్నప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకోండి. వాటర్ బాగా ఉప్పగా ఉండాలన్నమాట. అప్పుడే బిర్యానీకి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకుందాము. నేను ఆల్రెడీ బాస్మతి రైస్ని ఒక 1 hour ముందు చక్కగా వాష్ చేసుకుని ఒక 3 times వాష్ చేసుకుని దానిలో వాటర్ నింపుకుని పెట్టుకున్నాను. ఆ వాటర్ ఇప్పుడు వడగట్టుకుని ఓన్లీ రైస్ మాత్రం ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది అరౌండ్ నేను ఒక 6 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో మనకి కోఫ్తా బాల్స్ అరౌండ్ 20 to 25 కోఫ్తా బాల్స్ వస్తాయండి మనం కలుపుకున్న మిక్చర్కి. దానికి నేను సరిపడా రైస్ తీసుకున్నాను. ఇక్కడ నేను 6 cups ఆఫ్ రైస్ తీసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి.
సో ఒక 10 to 15 మినిట్స్ తర్వాత మనం మధ్యలో ఒకసారి కలుపుతూ ఉంటే మనకి రైస్ చక్కగా ఇలా పొడి పొడిలాడుతూ 70% కుక్ అయినట్టు తెలుస్తుంది అనమాట. ఒకసారి చేతితో పట్టుకుని గ్రెయిన్ ఇలా అంటే మీకు తెలుస్తుంది. మరీ మెత్తగా కాకుండా అలాగే మరీ గట్టిగా కూడా కాకుండా చక్కగా 70% ఉడికినట్టు తెలుస్తుంది అనమాట. ఈ టైంలో మనం స్ట్రెయిన్ చేసుకుని రైస్ని పక్కన పెట్టుకోవాలి. చెప్పాను కదా, కొత్తిమీర ఆకుల కన్నా కాడలు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా కూడా పర్వాలేదు. సో చూసారు కదా, రైస్ రెడీ అయిపోయింది. దీన్ని ఇక్కడ చక్కగా మనం స్ట్రెయిన్ చేసుకుని గిన్నెలోకి తీసుకుందాము. దాన్ని మనం బిర్యానీలోకి యూస్ చేసుకోవచ్చు. హాయ్ గైస్, హ్యాపీ న్యూ ఇయర్. నేను వేడివేడిగా బిర్యానీ రెడీ చేస్తున్నాను. అండ్ బయట స్నో పడడం కూడా స్టార్ట్ అయింది. న్యూ ఇయర్ కదా, సో స్నో పడిపోతే అలాగా. అండ్ అటు కెనడాలో సో చిన్నగా స్నో పడుతుంది అనమాట. పిల్లలు దాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఇంట్లో బిర్యానీ కూడా కంప్లీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు బిర్యానీ కోసం బిర్యానీ గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని, ఆయిల్ వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, చెక్క, స్టార్ అనీస్, అలాగే షాహీ జీరా, సోంఫ్, యాలకులు, లవంగాలు ఇవన్నీ యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ గార్నిష్ కోసం ఉంచండి, మిగతావన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు తీసుకోవాలి. నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు తీసుకున్నాను. అందులో ఇలాగా కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా పొడి ఇవన్నీ యాడ్ చేసుకుని పెరుగులోనే ఫస్ట్ ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుని ఈ మిక్చర్ని ఇప్పుడు మనం ఆ ఆయిల్ అండ్ ఉల్లిపాయల బేస్ ఉంది కదా అందులోకి యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా పెరుగు యాడ్ చేసే కన్నా ఇలా అన్నీ కలుపుకుని యాడ్ చేసుకుంటే మనకి పెరుగు విరగకుండా చక్కగా ఉంటుందన్నమాట. అండ్ పెరుగు యాడ్ చేసే ముందు మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పెరుగు యాడ్ చేసుకుంటే కూడా పెరుగు విరగకుండా ఉంటుంది. ఈ టిప్స్ 2 గుర్తుపెట్టుకోండి. ఈ పెరుగు మిక్చర్ని ఇందులో యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1/4 కప్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మంచిగా కలుపుకొని చక్కగా ఇది కుక్ అవ్వనివ్వాలన్నమాట. ఇందులోనే నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ డ్రైడ్ పుదీనా యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ పుదీనా ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకుని మంచిగా ఆయిల్ అంతా పైకి కనిపించే వరకు మనం కుక్ చేసుకుంటే చక్కగా మనకి పెరుగు అంతా మంచిగా కుక్ అయినట్టు అనమాట. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 2 to 3 మినిట్స్ కుక్ అవ్వాలి. సో పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్లో పెరుగుని కుక్ చేసుకున్న తర్వాత కొంచెం అప్పుడు ఫ్లేమ్ పెంచుకొని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని దాన్ని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో ఈ టైంలో మీరు ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఏమన్నా సరిపోలేదు అని అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం కారం అలాగే గరం మసాలా పొడి తక్కువైనట్టు అనిపించాయి, అవి నేను యాడ్ చేసి ఇక్కడ మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా కొత్తిమీరని చిన్నగా చాప్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న కోఫ్తాస్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగున్నాయో, గోల్డెన్ కలర్లో చాలా బాగా వచ్చాయి. అండ్ నేను కోఫ్తాస్ చేస్తున్నప్పుడే పిల్లలు వచ్చి కొన్ని తినేస్తున్నారు. అండ్ అంత టేస్టీగా ఉంటాయండి, ఉత్తి కోఫ్తాసే తినేయచ్చు అనమాట. సో దీంతో కర్రీ ఎప్పుడైనా నేను మళ్ళీ చూపిస్తాను, బట్ ప్రస్తుతానికి బిర్యానీ చూసేయండి. ఈ కోఫ్తాస్ యాడ్ చేసుకున్న తర్వాత అస్సలు స్పూన్ పెట్టి కదపకూడదండి. జస్ట్ గిన్నెని మొత్తం ఒకసారి ఇలా మూవ్ చేసుకోవాలి చేత్తో. ఇందాక చూపించాను కదా ఆయిల్ ఎలాగైతే తిప్పుతారో అలాగే గిన్నెని తిప్పుకోవాలి అంతే. తప్పితే కోఫ్తాస్ని మనం స్పూన్తో కానీ కదిపితే విరిగిపోతాయి అన్నమాట, కోఫ్తాస్లా ఉండవు. సో అది కూడా ఒక 2 మినిట్స్ జస్ట్ ఆ మసాలా కోట్ అవ్వడానికి కోఫ్తాస్కి మనం యాడ్ చేసుకుంటాము. మసాలా కోట్ అయిన వెంటనే మనం ఒక్కొక్క కోఫ్తాని ఇలాగా విడిగా గిన్నెలోకి తీసుకొని పెట్టేసుకోవాలన్నమాట. అంతే, అంతకుమించి ఎక్కువ కుక్ చేయకూడదు. అంతకుమించి చేసామంటే మెత్తగా అయిపోతాయి, విరిగిపోతాయి అన్నమాట. సో ఇలా కోఫ్తాస్కి మసాలా కోట్ అయిన తర్వాత అన్నీ కూడా నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా మిగిలిన మసాలా ఉంటుంది చూసారా, ఈ మిగిలిన మసాలాలో నేను ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న అన్నం ఉంది కదా, 70% కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుని ఒక గరిటె తీసుకుని కింద నుంచి జాగ్రత్తగా రైస్కి మసాలా అంతా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. విరక్కుండా చూసుకోండి, గ్రెయిన్ పొడవుగానే ఉండాలన్నమాట. విరక్కుండా జాగ్రత్తగా కింద నుంచి మనం కలుపుకోవాలి. అందుకే రైస్ ఉడికించేటప్పుడు కరెక్ట్గా 70% ఉన్నప్పుడు మనం తీసేసుకోవాలన్నమాట వాటర్ నుంచి. ఎక్కువ ఉడికించేసామనుకోండి ఇప్పుడు కలిపేటప్పుడు మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా కరెక్ట్గా కొంచెం ఇంకా గ్రెయిన్గా ఉన్నప్పుడే మనం తీసేసుకుని ఇప్పుడు యాడ్ చేసుకుంటే మనకి చక్కగా దమ్కి సరిపోతుంది అనమాట.
ఫైనల్గా నేను దీని మీద కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే క్యాష్యూస్ కూడా పైన జల్లుకోవాలండి. సో ఇలా ఒక లేయర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఆ లేయర్ యాడ్ చేసి దాని మీద కూడా ఇందాక మనం కోఫ్తా తీసేటప్పుడు కొంచెం గ్రేవీ కూడా తీసి నేను పక్కన పెట్టుకున్నాను. ఆ గ్రేవీని యాడ్ చేసుకుని ఆ గ్రేవీతో చక్కగా రైస్, ఇందాక రైస్ ఎలాగైతే మిక్స్ చేశానో అలా పైన ఇలాగా జస్ట్ గ్రేవీ అంతా రైస్కి పట్టేలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ నెయ్యి యాడ్ చేయడం వల్ల బిర్యానీకి చాలా బాగా టేస్ట్ వస్తుందండి. సో యాడ్ చేయకపోయినా పర్వాలేదు, బట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఫైనల్గా కోఫ్తా బాల్స్ చక్కగా మనం రెడీ చేసుకుని పైన నీట్గా డెకరేట్ చేసుకుని కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ లేయర్స్ చేసేటప్పుడు నేను మధ్యలో ఒక్కొక్క లేయర్ చేసేటప్పుడు నేను జీడిపప్పులు కూడా యాడ్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటాయి జీడిపప్పులు యాడ్ చేస్తే. సో అలాగే పైన కూడా కొంచెం జీడిపప్పులు యాడ్ చేసుకుని మనం రెడీ చేసుకుని ఇప్పుడు కొంచెం వాటర్ జల్లుకోవాలన్నమాట. వాటర్ జల్లుకుని మూత పెట్టుకుని ఒక 15 to 20 minutes లో ఫ్లేమ్లో మనం చక్కగా దమ్ అవనివ్వాలి. సో ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ నేను పెట్టట్లేదు, పెట్టినా పెట్టకపోయినా కూడా అదే లెవెల్లో కుక్ అవుతుంది అనమాట. చికెన్ అలాంటి వాటికైతే ఎక్కువ దమ్ కావాలి. ఇది కోఫ్తాస్ ఆల్రెడీ మనం చేసినవి కాబట్టి అంత దమ్ అక్కర్లేదు. హ్యాపీ న్యూ ఇయర్ చింతన్న, ఎలా ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్. ఎలా ఉన్నారు అందరూ? నా గొంతు బాగాలేదు. హాయ్ గైస్, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఆరవ్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అత్తయ్య. Happy New Year, darling. హ్యాపీ న్యూ ఇయర్. New Year. Hello, Happy New Year. Despite the look on my face, you're still talking. I will talk. No matter what the look is, I'll talk. హ్యాపీ న్యూ ఇయర్. యు మస్ట్ బి మై వైఫ్. ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ మీ అందరికి చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మేము కూడా ఈ న్యూ ఇయర్ చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ న్యూ ఇయర్ స్పెషల్ నేను పనీర్ కోఫ్తా బిర్యానీ చేశాను. సో అందరం కూర్చుని ఇప్పుడు కలిసి భోజనం చేస్తాం అనమాట. సో చూసారు కదా, యమ్మీ యమ్మీ పనీర్ కోఫ్తా బిర్యానీ రెడీ అయిపోయింది. సో నేను 2 dishes లో చేశాను. కోఫ్తా అలాగా తీసి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. సో యమ్మీ కోఫ్తా బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్పెషల్ పనీర్ కోఫ్తా బిర్యానీ తినడానికి అందరూ రెడీ అయిపోయారు. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా వస్తుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పడం మటుకు మర్చిపోకండి. అండ్ నేను అందరికీ కూడా ప్లేట్లో బిర్యానీ సర్వ్ చేస్తున్నాను. కొంచెం రైస్ వేసాను, అలాగే కొన్ని కోఫ్తాస్ వేసి సర్వ్ చేస్తున్నాను. పక్కన కొంచెం ఆనియన్స్ కూడా ఇచ్చాను అనమాట. బాగుందా? ఓకే, నీకు జీడిపప్పు వచ్చిందో చూసుకోండి. నిజంగా చెప్పు, జెన్యున్ గా చెప్పు. బాగుందా? వెళ్ళే కొద్దీ నీ జస్ట్ ఈ బిర్యానీ రైస్ కూడా చాలా టేస్టీగా అయిపోతుందండి. ఎందుకో ఇదేంటి నీ బిర్యానీ సిరీస్ లో పాట? యా, అదే చెప్పు. కోఫ్తా ఒకటి తినేసి రైస్ వదిలేసారు అనుకో. ఓకే. సో వెజ్ వాళ్ళు ఇది కూడా చేసుకుని తినొచ్చు కదా. పన్నీర్ బిర్యానీయే కాకుండా బట్ ఈ కోఫ్తాలు తయారు చేయడం కష్టమా, ఈజీగా? ఫ్రై చేయాలంటే కొంచెం టైం అంతే. వచ్చిన వాళ్ళకి రాదు, కొత్తగా చేసిన వాళ్ళకి. అది కూడా ఈజీ. మళ్ళీ కబుల్ చెప్పుకుంటూ న్యూ ఇయర్ స్పెషల్ కోఫ్తా బిర్యానీ తిన్నాము. చాలా టేస్టీగా వచ్చిందండి, పిల్లలకి కూడా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్ నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి.
అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.